బయట ఫుడ్ మంచిది కాదని. ఇప్పుడు బయటకు వెళ్తే తక్కువలో తక్కువ 2000 3000 అయితే ఎందుకే మరదలు పోదాం. మా అక్క పెట్టింది సరిపోలేదా, నేను పెట్టాలా? ఊరిని చూసింది అనుకుంటా. ఓసే నేను బయటికి వెళ్ళి వస్తా కానీ నువ్వు వెళ్ళు. అబ్బా ఈయనేంటి ఇంకా రావట్లేదు? ఈయన వస్తే ఎట్లా చేసైనా సరే బయటికి తీసుకెళ్లి బిర్యానీ తినాలి. ఏంది ఇంత పొద్దుగాల అంత అందంగా తయారయ్యావు? అబ్బా సూపర్ గా ఉన్నావు. నా దిష్టే తగిలేటట్టుంది. పొగిడిన కాడికి చాలే. అలసిపోయి వచ్చాలే, కొన్ని మంచులు ఏం తీసుకురాపో. తెస్తాలే. అబ్బా పని చేసి చేసి కాళ్ళు గుంజుతున్నాయి, కూర్చుంటా. అమ్మా ఈయనని ఎట్లా చేసైనా కాకా పెట్టి బిర్యానీకి తీసుకెళ్ళాలి. నేను వండిన కూరలు నేనే తినలేకపోతున్నా, వీడెట్లా తింటుండు. ఈ రోజు స్పెషల్ గా బిర్యానీ తినాల్సిందే ఎట్లా చేసైనా. నేను అలసిపోయి వచ్చిన మంచులు ఏందమ్మంటే ఆడ నుంచో ఆలోచిస్తానా అంటే నిన్ను ఎట్లా కాకా పెట్టాలని ఆలోచిస్తున్నా. కాకు తెస్తున్నా. ఇదిగోండి మంచినీళ్ళు తీసుకోండి. ఏమో గానీ నీ అందం చూస్తా అంటే పాట గుర్తుకొస్తుంది. ఏమండి పాడండి. ఆగాగు, ఈ నీళ్ళు తాగి పాడతాలే. ఇంత అందంగా ఉన్నావే ఎవరి నువ్వు? ఎవరా నీ పెళ్ళాన్ని? నాలో అలా జడి లేపిందే నువ్వే నువ్వు. నేను కాకపోతే పక్కింటిదేమైనా లేపిద్దా? అది కాదులే గానీ ఏంటో చెప్పి ఇంత అందంగా తయారయ్యావు గానీ. ఏమండి అది సరే గాని ఇద్దరం కలిసి ఒక సాంగ్ డాన్స్ వేద్దామా? ఏంది అందుకే తయారయ్యావా? అందుకే సిగ్గుపడుతున్నావా? అది కాదండి. అదేదో తొందర చెప్పు. అది కాదండి. నువ్వు ఇలా తయారయ్యంటే ఆడో కొంప ముంచుదామని తయారయ్యా. ఎందుకో చెప్పు. మీరుండగా ఎవరు కొంప ముంచుతా? మీదే. నేను పెళ్లి చేసుకొని ఆల్రెడీ మునిగిన ఇంకేం ముంచుతావే? ఏమండి బయటికి వెళ్దామండి. పోయి ఆల్రెడీ బాత్రూమ్ లో నీళ్ళు పెట్టే ఉన్నాయి పో. ఏమండి బాత్రూమ్ కాదండి, బయటికి వెళ్దామండి బిర్యానీ తినడానికి. ఒసే బిర్యానీ లేదు ఏం లేదు, జబ్బులానే చెట్టుకు కాస్తున్నాయి, మెదలకుండా ఉండు. రోజు ఇంట్లో వండింది తిని తిని బోర్ కొడుతుందండి, బయటికి వెళ్ళి బిర్యానీ తిందామండి. బిర్యానీయా? వాట్సాపులలో చూడట్లేదా? ఈ వెళ్దా 3 రోజుల క్రితం మనకి బిర్యానీ ఏమవుతుంది, ఇంట్లో ఏదో ఒకటి వండుపో తిందాం. ఏం కాదండి మంచి హోటల్కి వెళ్ళి తిందామండి, రోజు ఒక్కరోజు తిందామండి. ఒసే చెప్పానా బయట ఫుడ్ మంచిది కాదని. ఇప్పుడు బయటకు వెళ్తే తక్కువలో తక్కువ 2000 3000 అయితే ఎందుకే? అది కాదండి ప్లీజ్ అండి. పో ఇంట్లో పోయి ఏదో కూర వండుపో. పోవే పో, లోపల పోయి ఏదో ఒకటి వండుపో. నాన్న ఏంట్రా ఏంటి? నాన్న నా ఫ్రెండ్స్ అందరు నిన్నే పోయి తిన్నారు నాన్న, నాకు ఈరోజు ఇప్పినా ప్లీజ్ నాన్న. నువ్వే ఎండిపోయిన పిజ్జా లాగుంటా, నీకెందుకురా ఇంకా పిజ్జా? నాన్న నాకు పిజ్జా కావాలి నాన్న, నాకు కావాలి నాన్న, పిజ్జా కావాలి నాన్న, నాకు పిజ్జా కావాలి నాన్న. ఏమండి పిల్లగాడు కూడా పిజ్జా కావాలంటుండి, బయటికి వెళ్దాం పదండి. ఇంట్లో పోవా బెండకాయ పులుసు వంకాయ పులుసు పెట్టుకో. వీడు బయటికి తీసుకెళ్తాడని పొద్దుటే పని అంతా చేసుకొని రెడీ అయ్యా, బయటికి తీసుకెళ్తా. ఆకలి అవుతుంది, ఏదైనా వండుకొని తిందాం. నాన్న నాకు పిజ్జా కావాలి నాన్న, ప్లీజ్ నాన్న. ఒరే ఏంది నీకు పిజ్జా కావాలి? ఎండిపోయిన ఎన్ని షాపులు అక్కున్నావు, నువ్వు వెళ్ళిపోరా పో. నాన్న నాకు పిజ్జా కావాలి. నీకు నేను హోంవర్క్ ఇచ్చాడు కదా, పోయి చేసుకోపో. ఎప్పుడు చూడు ఏం అడిగినా కొనిడు, కొట్టు పంపిస్తాడు. వీళ్ళిద్దరికి ఇప్పుడే గొంతమ్మ కోరికలు వస్తున్నాయి. వీళ్ళు ఏదైనా వండితే తిన్నాం, ఆకలి అవుతుంది అసలు. హే బావా, ఏ మరదాన్ని రారా, ఎప్పుడు వచ్చినావు కూర్చో. ఆహాహా గుడి గంటన మోగిన వేళ మరి సంబరపడుతుంది. ఏంటి మరదలు సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చావు? ఏం లేదు బావా, భద్రాచలంలో ఎగ్జామ్ ఉందని. ఉందని అక్కడ నుంచి వచ్చేసరికి లేట్ అయ్యిద్దని ఇక్కడికి వచ్చాను బావా. సరే గానీ ఏమైనా తిన్నావా మరదలు? చాలా ఆకలిగా ఉంది బావా, బయటికి వెళ్ళి బిర్యానీ తినొద్దాం. అవునా, ఇప్పుడే పొలం కాడ నుంచి వచ్చా, 5 నిమిషాలకు రెడీ అయ్యి వస్తా. అలాగే బావా. ఏ మరదలు ఓకే రెడీ అయ్యా. ఏ మరదలు మీ అక్క చూడు ఎప్పుడు బయటకు వెళ్దామంటే బయట ఫుడ్ బాగోదు, వాట్సాప్లు వీడియోలు చూడట్లేదు అంటుంది. నిన్న మొన్న వండినవి పడతారు, వద్దు నేనే మంచిగా పడతా అంటుంది. చీ అసలు బయటికి పోదంటే రానే రాదు. ఒరే బయటికి వెళ్దాం రా అంటే మంచి ఫుడ్ కాదు, నిన్నటిది మొన్నటిది పెడతారంట, ఇప్పుడేమి ఇలా చెప్తావా? నా కొడుకున్నారు చూడు, బిర్యానీ ఇలా తినడం వల్ల బయట అలా చేస్తున్నారు అంటున్నారు వాళ్ళు. నొక్కని పోయి తినలేను కానీ నా రెండో మరదలు ఏం చేస్తుంది ఏంటి?
అదేం చెయ్యట్లేదు కానీ నేను వచ్చాగా బావా, మన ఇద్దరం కలిసి వెళ్దాం బావా. ఒరే నీ సంగతి చెప్తే ఆగురా. నిజమే బావా, నువ్వు ఒక్కడ వెళ్ళి ఏం తింటావు? అదే కదా మరదలు, నువ్వు వచ్చావు కదా, మన ఇద్దరం కలిసి వెళ్ళి తిందాం. సరే అక్క, నువ్వు ఇంట్లో తిను, నేను బావా వెళ్ళి బిర్యానీ తినేసి వస్తాం. నువ్వెప్పుడు వచ్చావే? ఒసే నువ్వు వచ్చి ఎంతసేపు అవుతుంది? అక్క బస్ లేట్ అయింది, అందుకే ఇంత లేట్ గా వచ్చా. ఎంతసేపు అయితే నేను వచ్చి? నువ్వు సూటు బూటు వేసుకొని వచ్చావు కదా, అప్పుడే వచ్చా. ఓసే అదే చెప్తాను మీ చెల్లికి, అందరం కలిసి భద్రాచలం పోయి బిర్యానీ తినొద్దామని. పోదాం, అందరం పోదాం, కలిసే వెళ్దాం, బయటికి వెళ్దాం. ఏమండి ఏదో ఒకటి చేయమన్నారుగా, పచ్చడి చేసా, చూద్దురు రండి లోపలికి. రండి రండి, పచ్చడి చేయమన్నారుగా, చేసా, పదండి రండి. అబ్బో, మా అక్కకి మా బావ అంటే ఎంత ప్రేమ, అడగంగానే పచ్చడి చేసి పెట్టింది. ఏంటి ఏమి ఇంట్లో తీసుకొచ్చి తలుపేస్తున్నావు? పచ్చడి అడిగారు కదండి, ఆగండి చేస్తా. వామ్మో వాయ, వామ్మో వాయ. ఏంటి బావ, ఏమైంది? ఏమైందా? మీ అక్క నన్ను పచ్చడి చేసింది. వసే వచ్చిందాను, వచ్చినట్టుండగా బిర్యానీ అంటావా? అవే నీకు పచ్చడి చేస్తా. అమ్మా, అయ్యో. ఇంకోసారి ఇలాంటి చిన్నది చేసావంటే పచ్చడి కాదు, పచ్చడి ఇంకా గట్టి పెడతా. వామ్మో, మరదలు చూడలేదా? మరదలు పోదాం. మా అక్క పెట్టింది సరిపోలేదా, నేను పెట్టాలా? ఊరిని చూసింది అనుకుంటా. ఓసే నేను బయటికి వెళ్ళి వస్తా కానీ నువ్వు వెళ్ళు.